తన అందం చూపించాలని. 127 దేశాలలో కూడా అందరి రాణుల కంటే కూడా అందంగా ఉంటుందట. ఎవరు అంటే ఈ వస్తీ. కనుక స్టేజీ మీదకి తీసుకురావాలి. ఇప్పుడు ఏదో అంటున్నారుగా, క్యాట్ వాకా, ఓకే ఓకే, అలా ఒకసారి నడిచి వెళ్తే చూడాలి, నా భార్య నా అందాన్ని చూపించాలి అని అనుకున్నాడు. అనుకుంటే త్రాగి మత్తుడుగా ఉన్నాడు. 7 నపుంసకులు పంపించాడు. పంపిస్తే వస్తీ ఏమంది అంటే రాను అని అంది. నాకు ఆ 127 దేశాల రాజులు వాళ్ళందరి ముందు నా అందాన్ని చూపించుకోవడం నాకు ఇష్టం లేదు. ఆల్రెడీ ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళ మధ్యలో నేనున్నాను, రాను అంది. అది ఇంటి సమస్య. అది ఇంటి సమస్య. ఈయన దాన్ని ఇంటర్నేషనల్ సమస్యగా మార్చాడు. ఇంటి సమస్యని 127 రాజులు ఉన్నారుగా, వాళ్ళందరి ముందు పెట్టాడు. ఇదేంటండి ఇంటి సమస్య? 127 రాజ్యాల ముందు పెట్టాడు. ఈయనకి అప్పటికి 7 సలహాదారులు ఉన్నారు. ఆశ్వరోజుకి 7 సలహాదారులు ఉన్నారు. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో 1వ అధ్యాయం 15వ వచనం నుండి చదువుతారా? అతని సన్నిధిని ఉండి రాజు ముఖమును చూచుచు రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుండు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు 7 ప్రధానులు ఎవరనగా కర్షేన, షెతారు, అద్మాత, తర్షీషు, మెరామా, మర్సేన, మెమూకాను అనువారు. మెమూకాను 16వ వచనం. మెమూకాను రాజు ఎదుటను. ఒక్కసారి ఆగుదాం. కొన్ని చరిత్ర గ్రంథాలలో వ్రాయబడిన మాటను తీసుకొస్తున్న, బైబిల్లో కాదు నేను. 7 సలహాదారులు ఉన్నారు. 7 సలహాదారుల్లో మీరు లాస్ట్ పేరు ఎవరు చదివారు? మెమూకానే హామాను అంటారు చాలామంది. ఓకేనా? మెమూకానే హామాను అంటారు. ఈ 7 కూడా రాజుగారికి ఏమి ఇచ్చేవాళ్ళు అంటే సలహాలు ఇచ్చేవాళ్ళు. ఓ రోజున బాగా సలహాలు ఇస్తున్నాడని 7 కూడా ఇతన్ని ఏం చేశాడు అంటే ఈయన పీటని హెచ్చింపజేశాడు. అతను హామాను. మెమూకానే హామాను అని బైబిల్ పండితులు, చరిత్రకారులు కొన్ని బుక్స్లో రాశారు. మెమూకానే హామాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మెమూకానే హామాన్ అయితే మనం అనుకుందాం. ఇప్పుడు మెమూకాన్ అనేవాడే హామాన్ అని అయితే 7 కూర్చొని ఉన్నారు. 7 కూర్చొని ఉంటే రాజు అడిగాడు, నా భార్యను లోపలికి రమ్మన్నా, నా భార్య లోపలికి రాలా, మీరు చెప్పండి అంటే 6 మౌనంగా ఉన్నారు. ఇది ఇంటి సమస్య. మళ్ళా వాళ్ళు ఒకటవుతారు. 7వ వాడు మెమూకాను, మీరు పిలవడం ఆవిడ రాకపోవడమా? తీసేయండి, ఓ పార్సీస్ తొలగించేయండి, ఆ పోస్టులో వేరే వాళ్ళని పెట్టండి. మీరు పిలిస్తే ఆవిడ, ఈయనకి ఎందుకు అంత బాధ? 6 మౌనం కూర్చున్నప్పుడు నువ్వు మౌనం కూర్చోవచ్చుగా. మెమూకానే హామాన్ అయితే అంటే ఇక్కడ ఒక చరిత్ర ఉంది. మెమూకానే హామాన్ అయితే ఈ వస్తీ ఆడవాళ్ళందరికీ విందిచ్చింది కదా. విందిచ్చినప్పుడు ఈ హామాను మెమూకాను ఒకటే అనుకున్నాం కదా, వాళ్ళ భార్యని విందుకు పిలవలేదట. ఇప్పుడు ఈయన బాధ ఏంటంటే అందరినీ పిలిచింది, నా బంగారాన్ని ఎందుకు పిలవల? అర్థమైందా మీకు? అందరినీ పిలిచింది, నా బంగారాన్ని ఎందుకు పిలవలేదు అని పెట్టుకున్నాడు మనసులో. అందరిని పెట్టుకున్నాడు. నా దగ్గర 6 ఉన్నారు మంత్రులు, మేము 7 సలహాదారులు, 6 భార్యలు పిలిచింది, నా బంగారాన్ని ఎందుకు పిలవలా? టైం వస్తుంది. ఆ టైం రానే వచ్చింది. 6 మౌనంగానే ఉన్నారు. 6 మౌనంగానే ఉన్నారు. హామాను అనబడే లేదు మెమూకాన్ ఎందుకు మాట్లాడాడు అని అంటే, అది ఉద్దేశించి వస్తీని తీసేయండి, ఇంకా ఆవిడ గనక ఒకవేళ మీరు అలాగే ఉన్నిచ్చారనుకోండి, ఈ 127 దేశాలలో ఉన్న రాణులు వాళ్ళ మాట వినరు. 7 మన సలహాదారులు మా భార్యలు మా మాట వినరు. ఇది పబ్లిక్ అయిపోయింది ఈ విషయం. ఆయన మాట విననప్పుడు రాజుగారి మాట, మీ మాట మేము వింటాం ఏమిటి అని మా భార్యలలో
చేస్తారు. కనుక ఇది ఒక పనిష్మెంట్గా తెలియాలి అందరికీ, ఇదో మెసేజ్గా వెళ్ళాలి అందరికీ. కనుక ఆవిడ ఏం చేయండి అంటే పంపించేయండి అన్నాడు. తీయలేడు మాట, ఎందుకంటే కుర్చీ ఎత్తుగా చేశాడుగా. తర్వాత బాధపడ్డాడట. ఎందుకు విన్నాన్రా వాడి మాట, ఎందుకు విన్నాన్రా. నువ్వు అనుకుంటున్నావు, మేమేమంటున్నామంటే వింటాం. దేవుడి ఏర్పాటు. అక్కడికి ఎవరు రావాలో తెలుసా? ఎస్తేరు రావాలి, ఎస్తేరు రావాలి. మాకు తెలుసు అహస్వరోషు ఏం జరుగుతుందో. వాడి మాట ఎందుకు విన్నాను, వినేలాగా చేసింది దేవుడే. వస్తీ వెళ్ళాలి, ఎస్తేరు రావాలి. ఇప్పుడు యూదులకి ఆపద రాబోతుంది, ఎస్తేరు అడ్డుపడాలి. దేవుడు చేసే కార్యాలన్నీ మంచిగా చేస్తాడండి ఎప్పుడు. యెరెమీయాలో ఒక మాట ఉంది, చదువుదాం చూడండి. యెరెమీయాలో ఒక మాట ఉంది, 29వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అన్నాడు, ఈరోజు చేస్తున్నది అంతా నేనేం చేస్తున్నాను తెలుసా? మీకు మంచిగానే చేస్తున్నాను, మీకు హానికరమైనది ఏది కాదు. ప్రస్తుతం మీకున్న ఇబ్బంది మీకేదో అనుకున్నారు దేవుడు విడిచిపెట్టేశాడేమోనని. కాదు, నేను చేయను ఉద్దేశించినవన్నీ కూడా మేలుకరంగానే చేశాను. నేను నా ఉద్దేశంలో ఈరోజు జాగ్రత్తగా వినండి. నేను ఈరోజు మీకు జరుగుతున్నటువంటి పరిస్థితులు మీ గృహంలో ఈరోజు మీకు కొద్దిగా ఇబ్బందిగా ఉందేమో, ఆర్థికంగా కానీ అనారోగ్యంగా కానీ పరిస్థితులు కానీ అలా ఉందేమో. కానీ నేను మీ కుటుంబ విషయంలో ఉద్దేశించినవన్నీ కూడా మేలుకరంగానే. ఈ రోజున వస్తీ వెళ్ళిపోవడం, ఎస్తేరు రావడం అనేది ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ దేవుని యొక్క ఆ ప్రణాళిక జరుగుతుంది అక్కడ. దేవుని యొక్క నిజంగా మరి చూడండి, హామాను మాట విని ఎంత ఆధిక్యత ఇచ్చాడండి అహస్వరోషు. హామాను మాట విని వస్తీని నిజంగా కొన్నిసార్లు దేవుడు మనకు తెలియకుండానే ఆధిక్యతలు ఇచ్చేస్తాడు. మన జీవితంలో కూడా తెలియకుండానే ఆధిక్యతలు ఇచ్చేస్తాడు. దేవుడు ఇంత ఆధిక్యత ఇచ్చాడా? దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో కొంతమంది ఉన్నారు, పుట్టడమే కటికి పేదరికంలో పుట్టేలాగా చేస్తాడు. దేవుడే చేసేది అది. ఒకళ్ళేమో ధనవంతులలో, మన చేతుల్లో లేదు అది. మనం ఎక్కడ పుడతామో మనకు తెలియదు, ఎక్కడ చనిపోతాం ఈ రెండు మనకు తెలియదు. మీరు పుట్టడమే మిమ్మల్ని అడిగాడు అనుకోండి దేవుడు, ఆప్షన్ కోరుకోండి, ఆంధ్రాలో మిమ్మల్ని పుట్టిస్తాను, ఏ కుటుంబంలో పుడతారు అంటే మీరు పెద్ద జాబితాని తయారు చేస్తారు. లేదు బీహార్లో పుట్టిస్తాను అనుకోండి, అక్కడ ఎవరున్నారు బీహార్లో బాగా డబ్బున్నోళ్ళు. బొంబాయిలో పుట్టిస్తానన్నాడు అనుకోండి, అక్కడ జాబితా పెడతారు. 10 ఇచ్చారు ప్రభువా, ఈ 10లో మీ ఇష్టం, మీరు ఎక్కడ పుడతారో మీకు తెలియదు. ఇప్పుడు లాజరు ఉన్నాడు, పుట్టిన కానించి పెరిగేదాకా కటిక పేదరికంలోనే జీవించాడు. పుట్టడంలోనే రిచ్ ఫ్యామిలీలో పుట్టాడు సొలొమోను. పెన్ను పట్టుకుంటే బంగారం, తినాలంటే గోల్డ్ స్పూను, ఏమండి మొత్తం బంగారం, మొత్తం ఆధిక్యత ఎలా ఇచ్చాడు చూడండి. దేవుడు కొన్ని సందర్భాల్లో మనం అనుకోం పేదరికంలో పుట్టాలని. పుట్టినోళ్ళంతా ధనవంతులుగా పుట్టాలని అనుకోలేదు. దేవుడే కొన్నిసార్లు మనకు తెలియకుండానే దేవుడు నిజంగా హామానుకు చూడండి, అంతమంది 127 రాజులు కూర్చున్నారు, 7 మంత్రులు కూర్చున్నారు, వాళ్ళందరిలో ధైర్యంగా మాట్లాడాడు, డిస్మిస్, పంపించేయండి. ఒకవేళ ఉన్నిచ్చారా మా ఇళ్ళలో మా భార్యలు మా మాట వినరు అన్నాడు. వెంటనే అహస్వరోష్, సర్దేయండి, వ్యాన్ పిలవండి, ఆమె తెచ్చుకున్న సామాన్లు, మళ్ళీ ఇంకో వ్యాన్ రావటానికి 3 ఏళ్ళు దాకా పట్టింది. అప్పుడు దాకా పోస్టు ఖాళీగా ఉంది. అది దేవుని ప్రణాళిక, అది దేవుడి యొక్క ఉద్దేశం. దేవుని ప్రణాళికలో చదువుతుంది. ఎస్తేరు గ్రంథంలో దేవుడు లేడు అని పేరే కానీ
ప్రతి సంఘటన వెనక దేవుడు ఉన్నాడు. సరే, ఆ ఉద్దేశం ఉంది దీనికి. నా బంగారాన్ని ఎందుకు విందుకు పిలవలేదు అనే బాధతో ఆయన ఏం చేశాడు అంటే పంపించేశాడు. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంటికాడ అడిగాడు భార్యని, స్నేహితుల్ని అడిగాడు. ఏమని అడిగాడు? నాకు కలిగిన ఐశ్వర్యము, నాకు కలిగిన పిల్లలు, రాజుగారు నాకు కలగజేసిన ఆ హెచ్చింపు, వచ్చేటప్పుడేమో మళ్ళీ మీరు భోజనానికి రావాలన్నది, కానీ వీడు మాట వింటలేదు అని అన్నప్పుడు సలహా ఏమని ఇవ్వాలి? భార్య చక్కటి సలహా ఇవ్వాలి. భార్య చక్కటి సలహా. వాడు పలకరిస్తే అంతండి, నేను మీకు లేనా? నేను బంగారం మీకు లేనా? ఒక ఆయన అన్నాడు, భార్యలే కాదు భర్తలు కూడా అనాలి, భార్యలతో భరోసా ఇవ్వాలి. ఏమని? నేను లేనా, ఎందుకు బాధపడుతున్నావు అంటది మా అమ్మ. 2 మాటలు అంటది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అత్తగారు ఏమన్నా అన్నారనుకోండి, ఏం చెప్పాలి? ఈ అబ్బాయి ఎలకానలాగా మాట్లాడాలి. ఎలకాన ఏమన్నాడు? నేను లేనా? 10 మంది కొడుకుల కంటే నేను నీకు ఎక్కువ కాదా, ఎందుకు బాధపడుతున్నావు? అలాగే భార్యలు కూడా భర్తలతో వాళ్ళు కష్టంలో వస్తారు, టెన్షన్లో వస్తారు. వచ్చినప్పుడు భార్య కూడా ఏమనాలి అంటే, నేను లేనా మీకు? ఎలకానా అన్నాడే అన్నాతో. అలా భార్య ఏమనాలి అంటే, ఎందుకండి కలవరపడుతున్నారు? ఇది కేవలం వాక్యమే కాదు, మన కుటుంబానికి అవసరమైన మాటలు చెప్తున్నాను. మనకు అవసరమైన మాటలు చెప్తున్నాను. నీ భర్త పక్కన కూర్చొని, ఎందుకు ఆఫీసులో అలా జరిగిందని కలవరపడుతున్నారు మీరు? ఏం కాదు, కొద్ది రోజులుంటే ఈ సమస్యలు అని తల మీద చెయ్యేసి కొద్దిగా నెమ్మిది, తన కష్టాలని ఏమవుతాడు అంటే మర్చిపోతాడు కదా. ఎండలో అలిసిపోయిన వచ్చినోడికి నీ సలహా ఎలా ఉండాలి అంటే చన్నీళ్ళు లాగా ఉండాలి, కూలింగ్ వాటర్ లాగా ఉండాలి. కూలింగ్ వాటర్ లాగా ఉండాలి, తెప్పరిల్లే విధంగా ఉండాలి. వర్షం వస్తుంటే నీవు ఎలా ఉండాలి అంటే నీ భర్తకు గొడుగులాగా ఉండాలి. ఎలా ఉండాలండి? కొన్నిసార్లు ఏదో గొడవ అవుద్ది, భర్త చాలా ఆవేశంతో వస్తాడు, బాగా మణితో వస్తాడు. అప్పుడు మీరు ఎలా అవ్వాలి? ఇనో అవ్వాలి. ఏమవ్వాలి? ఇనో అంటే గ్యాస్ స్టవ్లకి ఇస్తారు కదా ఇనో. దాని యాడ్ ఏంటి? బగమనే వాళ్ళకి కడుపుచాలి. భార్య అలా ఉండాలి అంటే భర్తని చల్లార్చే విధంగా ఉండాలి, ఇనోలాగా మారాలి. మీరు కడుపు చల్లారే విధంగా కూర్చొని, గాయాలు ఎక్కువ చేసే విధంగా ఉండకూడదు. ఇప్పుడు ఈ గాయాలు ఎక్కువ చేస్తుంది భర్తకి. ఏంటి వాడు నమస్కారం పెట్టలేదా? అమ్మో, కొంతమంది భార్యలు భర్త రెచ్చిపోయి వస్తే ఇంకా 2 వేసేవాళ్ళు ఉన్నారు. 2 ఎగస్ట్రా వేస్తే వీళ్ళు ఎక్కువ పల్లెటూళ్ళల్లో చూస్తాం, రాగానే ఆయనకి చెప్పుద్ది, ఈయన గొడ్డలేసుకుని వెళ్ళిపోతాడు వాళ్ళ మీదకి. ఇదా ఇచ్చే సలహా? ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి తెలుసా ఆవేశంతో. భార్య ఎలా ఉండాలి అంటే, అలాంటిది ఒకవేళ నీవు సలహా ఇచ్చావు, ముందు వెనక ఆలోచన లేక, జ్ఞానం లేక నీ భర్తకి ఆవేశంతో సలహా ఇచ్చావు, ఆయన వెళ్ళి ఏదో చేస్తాడు, దానివల్ల చాలా నష్టం. జ్ఞానవంతురాలు తన ఇల్లును చాలా జ్ఞానంగా కట్టుకోవాలి. ఈ టైంలో ఎలా కట్టుకోవాలన్నట్టు, ఈ టైంలో నేను ఎలా వ్యవహరించాలి కుటుంబాన్ని కట్టుకోవడానికి. భర్త భోజనం దగ్గర కూర్చోగానే 2 మాటలు ఎగస్ట్రా వేసి చెప్పేసి రెచ్చగొట్టేసి చుట్టాల మీదకో వాళ్ళ మీదకో చెప్తే అది దేవుడు కూడా మెచ్చే విధానం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ గొడవ జరిగింది, 4 మాటల్ని 2 మాటలతో చెప్పి కూల్చేయండి, చల్లార్చండి. కుటుంబం బాగుండాలి అంటే ముఖ్యంగా స్త్రీలే. ఆ విషయాన్ని చల్లార్చండి, కూలయ్యేలాగా మాట్లాడండి. కానీ ప్రక్కవారి మీదకి కర్రలేసుకెళ్ళి గొడ్డలేసుకెళ్ళి నీ భర్త ఇన్ని భార్య చెప్పిన తర్వాత ఎగబడిపోతే బాగోదుకా? ఆయనకైనా ఏమనుకుంటుందోగా, బాగోదు. ఆ తర్వాత ఆ పరిణామం నువ్వు కూడా భరించాలో తెలుసా, భార్య కూడా భరించాలో తెలుసా. పిల్లలు ఒక ప్రక్కకి వెళ్ళిపోయి ఎటూ కాకుండా అనాథలైపోయి, ప్రియ దేవుని బిడ్డలు, అందుకే సొలొమోను అన్నాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లును. కనుక మీరు జ్ఞానం కలిగిన మీ భర్త అలిసిపోయి వస్తే మీరు ఎలా ఉండాలి అంటే చల్లటి
చన్నీళ్ళలాగా అవ్వాలి. వర్షములో సగం నువ్వు సగం నేను అనే గొడుగులాగా ఉండాలి. లేదు కొన్నిసార్లు తగాదైంది, కోపంగా వస్తాడు, ఇనోలాగా మారాలి. కోపాన్ని చల్లార్చాలి. ఏముంది అక్కడ పరిష్కారం? ఏం మాట్లాడితే కూల్ అవుతాడు నీ భర్త లేదా నీ పిల్లలు, ఎలా కూల్ అవుతారో ఆలోచించాలి జ్ఞానవంతురాలు. ఈ రోజున జెరూష్ ఏం చెప్పిందో తెలుసా? ఉరేసేద్దాం, ఉరికాయ రెడీ చేసే. ఇదా ఇచ్చే ఆలోచన? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూద్దాం. చూడండి పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో. అయితే అసలు ఈ జెరూష్ అనే ఆవిడ ఇంతగా సలహాలు ఇవ్వడానికి, ఇంత మూర్ఖంగా ఉండడానికి ఎవరు, బ్యాక్గ్రౌండ్ ఎవరు అని అంటే ఒక్కసారి ఒక మాట చూపిస్తా. యెజ్రా గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం. యెజ్రా గ్రంథము 5. నది యువతల అధికారి అయిన తత్తినైనును శతద్భుజనయును నది యువతల నుండి వారి పక్షముగానున్న. చాలండి, అందరూ చదివారా? యెజ్రా గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనంలో పేరు అందరూ చెప్పండి. అమ్మా ఏంటి కొద్దిమంది చెప్తున్నారు? అందరూ చెప్తే బాగోదని మౌనంగా ఉన్నారా? ఇబ్బంది లేదు. 5:6 5వ అధ్యాయం 6వ వచనం చదవండి అమ్మా. అధికారి అయిన, మళ్ళీ ఇప్పుడు నన్ను తప్పట్టుకుంటారు, ఆ పేరు కలిగిన వ్యక్తి ఆయన ఎవరో తెలుసా? తత్తనై అనే ఆయన. ఆ రోజు ఇశ్రాయేలీలు బబులోను దేశం నుంచి వస్తుంటే కొద్దిగా యూదులైన వాళ్ళని 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నారు. వాళ్ళ కొద్దిగా ఇబ్బంది కలిగించాడు, దేవుని ప్రజలకు ఇబ్బంది కలిగించాడు. వాళ్ళ అమ్మాయే అని చరిత్ర గ్రంథాలలో ఉంది, బైబిల్లో లేదు, చరిత్ర గ్రంథాల్లో ఉంది. కొన్ని బుక్స్ చదివితే తత్తనై వాళ్ళ అమ్మాయే జెరూష్ అని ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఎలా యూదుల్ని, దేవుని ప్రజలు ఇబ్బంది కలగజేశాడో ఈరోజు ఈ అమ్మాయి కూడా, ఏ అమ్మాయి? జెరూష్ అనే అమ్మాయి కూడా మొర్దెకైని చంపేయాలి అని అంటుంది. ఓ మాట మీకు జ్ఞాపకం చేస్తాను వాక్యంలోకి వెళ్ళే ముందు. యెజ్రా గ్రంథము 6వ అధ్యాయము 7వ అధ్యాయానికి మధ్యలో 60 సంవత్సరాల గ్యాప్ ఉంది. యెజ్రా గ్రంథము 6వ అధ్యాయానికి మీ బైబిల్ ఎంత గ్యాప్ ఉంది? ఓకే, యెజ్రా గ్రంథం ఎక్కడుంది? 6వ అధ్యాయం 7వ అధ్యాయానికి నాకు వచ్చేసి 7 గ్యాప్ ఉంది. 7 గ్యాప్ ఉంది. 6వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 22 వచనాలు ఉన్నాయి. 7వ అధ్యాయం 7 పెట్టండి. స్కూల్లో రాపిచ్చేటప్పుడు ప్రైవేట్ స్కూల్లో 7 పెట్టేవాళ్ళు, మళ్ళీ 7 పెట్టి, అంటే పదానికి గ్యాప్ ఉండాలని ఒక 7 గ్యాప్ ఉంది. ఆ 7 గ్యాప్ ఎంతో తెలుసా అండి? 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి 60 సంవత్సరాలు ఉంది గ్యాప్. ఎన్ని సంవత్సరాలు? ఈ 60 సంవత్సరాలు ఏం జరిగింది అంటే ఎస్తేరు గ్రంథం 10 అధ్యాయాలు రాశారు. ఎస్తేరు గ్రంథము 10 అధ్యాయాలు. ఇప్పుడు మీరు చదువుకునేటప్పుడు ఎలా చదువుకోవాలంటే యెజ్రా గ్రంథం 6వ అధ్యాయం వరకు చదివేసి ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎన్ని అధ్యాయాలు చదవాలి? 10 అధ్యాయాలు చదవాలి. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి రావాలి? మళ్ళీ మీరు యెజ్రా గ్రంథం 7వ అధ్యాయానికి రావాలి. అంత చెప్పండి. యెజ్రా ఎన్ని అధ్యాయాలు చదవాలి? 6 అధ్యాయాలు చదవాలి. అప్పుడు పుస్తకం ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎస్తేరు గ్రంథం దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎస్తేరులో ఎన్ని అధ్యాయాలు చదవాలి? 10 అధ్యాయాలు చదవాలి. మళ్ళీ ఎక్కడికి రావాలి? 7వ అధ్యాయం దగ్గరికి రావాలి. ఆ 60 సంవత్సరాల గ్యాప్లో రాయబడిన గ్రంథమే ఏ గ్రంథం అంటే ఎస్తేరు గ్రంథం. ప్రియ దేవుని బిడ్డలారా, సరే మనకి యెజ్రాలో అన్నాడు తత్తైనై అని ఆయన. వాళ్ళ అమ్మాయి ఎవరు అంటే జెరూష్ అనే అమ్మాయి. అయితే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అంటే మొర్దెకైని చంపించేద్దాం అనుకుందండి. ఎస్తేరు గ్రంథంలోకి వచ్చేసేయండి. మరలా ఏమందట ఆమె? ఏమందంట? అతనిని చంపించేద్దాం అని అనుకుంది. కనుక ఆవిడకి ఎంత తేలిగ్గా ఉంది అంటే, చంపేయడం అనేది ఎంత తేలిగ్గా ఉంది ఈ జెరూష్కి అంటే మొర్దెకైని చంపేస్తే అయిపోద్దా? ఎందుకని మొర్దెకైని చంపేయాలనుకున్నారు అంటే మొర్దెకై వంశము యూదుల యొక్క వంశం అని తెలుసుకున్నారట. వీడు నాకు నమస్కారం పెట్టడం లేదు, అసలు వీడి జాతి ఏంటి, అసలు వీడి దేశం ఏంటి, కనుక్కురండిరా అన్నాడట హామాను లేదా భార్య జెరూష్ కానీ. కనుక్కొస్తే అర్థమైంది ఏంటంటే ఈ మొర్దెకై అనేవాడు యూదుడు. ఓకే, యూదుడా వీడు, మాకెప్పటి నుంచో పగ ఉంది వీడి మీద.
తరతరాలు పగుంది మాకు వీడి ఫ్యామిలీ మీద, ఈ జాతి మీద కొన్ని తరతరాలు పగుంది మాకు. వీడిని బట్టి టోటల్గా జాతి మొత్తాన్ని ఏం చేయాలి అంటే నాశనము చేసేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలం ముందు గమనించండి, ఆ వ్యక్తిని చంపేయాలి. ఎందుకు చంపాలి మొర్దెకైనంటే నమస్కారము. ఆ రోజున మీకు జ్ఞాపకం ఉందా? బబులోను దేశంలో దోరా అనే మైదానంలో ఓ విగ్రహం పెట్టాడు నెబుకద్నెజర్. చెప్పండి, అందరూ సాగిలి పడాలి, సాగిలి పడిన వాళ్ళని అగ్నిగుండంలో వేయమన్నాడు. ఆ రోజు వాళ్ళు ముగ్గురు నమస్కారం చేయలే. షడ్రకు, మేషేకు, అబేద్నెగో వేయలే. వాళ్ళు నమస్కారం పెట్టనందుకు ఏం చేయాలనుకున్నారు తెలుసా? టోటల్గా వాళ్ళ ముగ్గురిని కూడా అగ్నిగుండంలో వేయాలి అని అనుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏమిటి అంటే ఇతను యూదుడు గనక యూదులందరినీ కూడా ఇవాళ కాదండి, యేసుక్రీస్తుకి జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు గురించి ఒక ప్రవచనం ఉంది, తీయొద్దు. ఆదికాండంలో స్త్రీ సంతానమును పుడతాడు అని ఉంది కదా, 3:15 ఆదికాండంలో. ఏ సంతానం? అప్పటి నుండి సాతానుడు ఏమిటి అంటే యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించకుండా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందులో నుండి వస్తాడు, ఆ వంశాన్ని భూమి మీద లేకుండా చేయాలని వాడు ఆలోచన. అది అసలు వాడు ఆలోచన. ఈరోజు మొర్దెకైని చంపిస్తున్నారు అంటే ఎవరు చచ్చిపోవాలి? మొత్తం యూదులందరూ చచ్చిపోవాలి. యూదులందరూ చచ్చిపోతే యేసయ్య ఇంకెక్కడ వస్తాడు? అంటే ఇది హామాను ఆలోచన కాదు, హామాను అనుకున్న సాతాను యొక్క ఆలోచన. ఈరోజు కూడా ప్రతి దినము కూడా యూదుల మీద కుట్ర జరుగుతూనే ఉందండి, జరగని రోజు లేదు. ఈరోజు కూడా యూదుల మీద ప్రతిరోజు కుట్ర జరుగుతూనే ఉంది, జరగని రోజు అంటూ కూడా లేదని గమనించాలి. మీ జ్ఞాపకం ఉందా? మోసేని చంపేయాలనుకున్నాడు ఫరో రాజు. మోసే చచ్చిపోయి ఉంటే ఎవరుండేవాళ్ళు కాదు అంటే ఇశ్రాయేలు జాతి అనేది ఉండేది కాదు. ఇశ్రాయేలు జాతి అనేది ఉండకపోతే ఎవరుండేవాళ్ళు కాదు? యేసయ్య ఈ లోకంలో ఉండేవాడు కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక బుడ్డబ్బాయి ఉన్నాడు, 7 ఏళ్ళ అబ్బాయికి. అబ్బాయి పేరు యోవాష్. వాళ్ళ నాయనమ్మ చంపేయాలనుకుంది. ఎవరో అతల్య. ఈ బుడ్డోడు చచ్చిపోయాడు అనుకోండి, యోధా వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. అప్పుడు ఎవరు ఉండేవాళ్ళు కాదు? యేసయ్య ఉండేవాడు కాదు. నాయనమ్మలో దూరాడు. గమనించండి. అలాగే మామగారులో దూరాడు, సౌలులో. ఎవరిని చంపేయాలని? దావీదుని చంపేయాలి. దావీదుని చంపేస్తే దావీదు కుమారుడు ఈ లోకానికి లేకుండా యేసు ప్రభువుని ఏమనేవాళ్ళు? దావీదు కుమారుడా అంటే సాతాను ఫస్ట్ నుంచి యూదుల భూమి మీద లేకుండా చేయాలని. 12 గోత్రాలలో బెన్యామీనీలు ఉన్నారు కదా, అదే సౌలు ఫ్యామిలీ బెన్యామీన్. వాళ్ళు బాణం వేశారు అంటే, ఈటు వదిలారు అంటే అస్సలు గురి తప్పదట. వాళ్ళకి దేవుడిచ్చిన వరం. ఒక రాయి కరెక్ట్గా కొట్టాలి అంటే 9:05 అయింది ఇప్పుడు టైం. 5 మీద కొట్టాలి అంటే ఇక్కడి నుంచి రాయితో కొడితే 5 మీద కొట్టగలరంట వాళ్ళు. బెన్యామీనులకి ఇచ్చిన దేవుడు టాలెంట్. సౌలు కూడా అందులో దిట్ట. వదిలాడు బాణం అంటే కరెక్ట్గా ఎక్కడ తగలాలో అక్కడ తగులుదట. కానీ ఒక్కసారి దావీదు మీదకి ఈటే దేవుడు ఏం చేశాడు తెలుసా? అది ఆయన జీవితంలో ఫెయిల్యూర్. దావీదుని చంపేద్దామని ఈటిస్తున్నాడు, గురి తప్పదు ఎప్పుడు కూడా. ఎందుకో గురి తప్పింది. ప్రియమైనడు దేవుని బిడ్డలారా, కనుక యూదులైన వాడు భూమి మీద లేకుండా చెయ్యాలని వాడు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మనం వెళ్ళామనుకోండి యూదుల దగ్గరికి, భారతదేశం వాళ్ళు, మనమంటే ఇష్టం వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తారు. వాళ్ళ చేతులు ఏది ఉంటే నేను భారతీయునంటే అది ఇచ్చేస్తారు, హక్ చేసుకుంటారు. మన భారతదేశం అంటే ఎందుకు యూదులకి అంత ఇష్టం అంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి మనకున్న ఫ్రెండ్షిప్ అటువంటిది. ఎప్పుడు కూడా ఇంతవరకు మన ఫ్రెండ్షిప్, మిత్రదేశం ఎప్పుడు కూడా మనకి వాళ్ళకి భేదం వచ్చిన సందర్భాలు లేవు. ఎందుకు వాళ్ళకి మనం అంటే అభిమానం అంటే, ఒకానొకప్పుడు వాళ్ళు దేశం నుంచి చెదిరిపోయారు. ఒకప్పుడు యూదులు ఇజ్రాయెల్ దేశం నుంచి చెదిరిపోయి అనేకమైన దేశాలకి వెళ్ళిపోతే ఎవ్వరూ వారిని ఆదరించలేదు, ఎవరూ కూడా వాళ్ళ దగ్గరికి తీసుకోలేదు. అలాంటి సమయంలో భారతదేశం యూదులైన వారిని ప్రేమించింది, దగ్గరికి తీసుకుంది. అందువల్ల ఎవర్ గ్రీన్ ఫ్రెండ్షిప్ వాళ్ళది, మనది.
ఎప్పటికీ ఇంతవరకు ఎప్పటికీ వాళ్ళకి మనకి తేడా అన్నది ఆ మధ్య యుద్ధం జరిగింది, జ్ఞాపకం ఉందా? కార్గిల్ యుద్ధం. పాకిస్తాన్ వాళ్ళు మన మీద యుద్ధం చేశారు, కార్గిల్ యుద్ధం. కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు ఇజ్రాయేలు మనకు సపోర్ట్ ఇచ్చి యుద్ధం చివరి టైంలో అధునాతనమైన పరికరాలు, అప్పుడు లేటెస్ట్గా వచ్చిన పరికరాలు మన దేశానికి వాళ్ళు అందించారు. ఒకవేళ ఆ రోజున కనుక వాళ్ళు సహకారం లేకపోతే, అదే ఇజ్రాయేలీలు, అదే యూదులు, ఆ రోజు కనుక మన భారతదేశానికి వాళ్ళు సపోర్ట్ చేయకపోతే మన దేశంలో కొంత భూభాగము పాకిస్తాన్ వాళ్ళకి వెళ్ళిపోయేది కార్గిల్ యుద్ధంలో. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈరోజు మన దేశం చాలా గొప్పది, మన దేశానికి ఎప్పుడు కూడా సపోర్టు. అందుకే మన దేశం మీదకి పాకిస్తాన్ లాంటి దేశాలు వచ్చినా, చైనా లాంటి 100 దేశాలు వచ్చినా మనకి సపోర్ట్ ఎవరున్నారు అంటే ఇజ్రాయేలు, యెరూషలేం, అది ఇజ్రాయెల్ దేశం. ఎందుకు అంటే అక్కడే రక్షకుడు జన్మించిన దేశం అది. ఆ దేశం మనకి ఎలా ఉంది అంటే సపోర్టుగా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. కనుక ఈ రోజున యూదులైన వాళ్ళని భూమి మీద లేకుండా చేయాలి. మొర్దెకై ఎందుకు నమస్కారం చేయట్లేదురా? అసలు వాడు ఎవడరా అంటే యూదులు. అయితే యూదులు మొత్తాన్ని కూడా నాశనం చేసేయాలి. ఇదండి ఈవిడిచ్చే ఆలోచన. జెరూష్ అని ఆవిడిచ్చిన ఆలోచన ఇదా? చూడండి పరిశుద్ధ గ్రంథంలో 7వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం. నా మాటలు ముగింపుకు వస్తా. 6వ వచనం చూడండి. 6వ వచనం, ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనిను. చాలండి, ఎన్ని మాటలు వాడిందో మీరు అండర్లైన్ చేసుకోవచ్చు అక్కడ. మా విరోధి నెంబర్ 1, ఆ పగవాడు నెంబర్ 2, 3వ మాట దుష్టుడైన ఈ హామానే అనేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈవిడి భర్తకి 2 సార్లు సలహాలు ఇచ్చినట్లు బైబిల్ ఉంది. 2 సార్లు ఇచ్చింది. 2 సార్లు కూడా చండాలంగా ఇచ్చింది. ఒక్కడు కూడా ఆరోగ్యకరమైన సలహా అందులో లేదు. ఉరిపెట్టు, వాడిని ఊరేసేసాయి, నువ్వు ప్రశాంతంగా ఉండు, వెళ్ళి హ్యాపీగా రాజుగారితో కూర్చొని భోజనం చేసిరా. సరే వెళ్ళాడు, భోజనం చేసి రావాలి. భోజనానికి వెళ్ళే ముందు ఇంటికాడ మాట్లాడుకున్నారు. వెళ్ళే ముందు ఏం చేశాడంట? 50 మూరల ఉరికొయ్య నిలబెట్టారట. నిలబెట్టినోడు నైట్ ఇంట్లో పడుకోవాలి, పడుకొని మార్నింగ్ వెళ్ళాలి. వెళ్ళకుండా ఆ రాత్రి వెళ్ళి తచ్చులు ఆడుతున్నాడట. ఎక్కడ? అహస్వరోసు యొక్క ఇంటికాడ ఆవరణలో తచ్చులు ఆడుతున్నాడు నైట్ 2ంటికి. ఏ రకంగా ఊరేయాలి? ఏ రకంగా మార్నింగ్ ఆయనతో మాట్లాడాలి అహస్వరోసుతో? నా మాట కాదండు అని నిద్ర పడతల్లా. భార్య ఇచ్చిన సలహా బాగుందిగా, ఆరోగ్యకరంగా ఉందిగా. ఈయనకి తచ్చులు ఆడుతున్నాడట. ఒకే రాత్రి చూడండి, ఆయనేమో తచ్చులు ఆడుతున్న రాత్రి, ఈ రాజుగారికి ఏమో నిద్ర పట్టని రాత్రి. ఒకే రాత్రి ఎన్ని జరిగినాయి చెప్పండి? నిద్ర పట్టని రాత్రి అహస్వరోసుకి, తచ్చుల్లాడే రాత్రి హామాన్ తచ్చులు ఆడుతున్నాడు రాజుగారి గుమ్మాల ముందు తిరుగుతున్నాడు. రాజుగారు అన్నాడట, ఏంటో నాకు ఈ పూట నిద్ర పట్టలేదు. ఆ మాట చూద్దాం. చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 1వ వచనం. 6వ అధ్యాయం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిక్తాను తెరేషు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహస్వరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిసినట్టు అందులో వ్రాయబడి ఉండెను. చాలండి. ఆ రాత్రి నిద్ర పట్టలేదు రాజుకి. రాజుగారికి నిద్ర పట్టకపోతే ఏం చేస్తారు తెలుసా? కచేరీకి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? కచేరీకి వెళ్ళి, అక్కడ కచేరీ ఉంటుంది కదా, పాటలు పాడుతుంటే ముగ్ధులు అవుతారు, పరవశిస్తారు. అప్పుడు మళ్ళీ నిద్రకి వచ్చే టైంకి నిద్రపోతారు. ఎవరు ఆ నైట్ పుస్తకాలు తీసి చదవరు, ఇక నా బోటోడు ఎవరో తప్ప. ఆ నైట్ నిద్ర పట్టకపోతే కచేరీకి వెళ్ళాలి. లేదా ఇంకేదైనా రాజులు ఏం చేస్తారు? అది కాకపోతే ద్రాక్షారసం తాగుతారు. నిద్ర పట్టకపోతే ఏం చేస్తారు? అమ్మ వినండి, ద్రాక్షారసం తాగుతారు. ద్రాక్షారసం అన్న తాగాలి కూర్చొని, లేదా కచేరీ కన్నా వెళ్ళాలి. గ్రంథాలు తీసి దేవుడు ఇందా నేను చెప్పాను చూసారా, వాళ్ళు అన్యులే. ఎస్తేరు గ్రంథంలో ఉన్నవాళ్ళు అందరూ అన్యులే. రాజు కానీ, వస్తీ రాజు కానీ, రాణి కానీ, హామాన్ కానీ. కానీ ప్రతి కార్యక్రమం వెనక దేవుని సంకల్పం ఉంది. దేవుని సంకల్పం ఉంది.
ఆయనకి నిద్ర పట్టపోవటం, ఆయనకేమో నిద్ర పట్టక తచ్చులాడటం, ఈయనేమో గ్రంథాన్ని తీసుకురమ్మంటాం. అది దాదాపుగా ఇక్కడ వరకు వచ్చేసింది పేజీలు. వెనక పేజీలకి తీపిచ్చి చదివిచ్చాడట, గ్రంథం తెచ్చారు. అయితే ఇక్కడ చదవాలి కదా, వాళ్ళకి ఏదో పేజీ వచ్చిందట, ఆ పేజీ చదివేశారట. రాజుగారు చదవమని, ఒకరోజు మీ మీదకి బిక్తాను తెరస అనేవాడు చంపబోయారు, ఆ విషయము మొర్దెకైకి తెలిసింది, ఆయన వల్ల వాళ్ళిద్దరిని అడ్డుకొని చంపించేశాడు, మీ ప్రాణాన్ని కాపాడాడని 20 పేజీలు వెనక్కి చదివారంట వీళ్ళు. అది కూడా దేవుడి సంకల్పం, అది కూడా దేవుడి ప్రణాళిక. ఒకవేళ ఇక్కడ చదవాలనుకోండి, ఇవాళ తారీఖు ఎంతండి, ఏ పేజీ చదవాలి వాళ్ళు? వీళ్ళు 2-3 సంవత్సరాల క్రితం పేజీ వచ్చిందట, చదవమన్నాడు కానీ గబగబ చదివేశారు. రాజా మిమ్మల్ని చంపాలనుకున్నారు, తప్పించు. ఈరోజు జరిగిన సంఘటన, లేదు రాజా అనుకోకుండా వెనక్కి వెళ్ళిపోయాం, ఇవాళ ఫ్రెష్ పేజీలకు వచ్చేస్తాం, వద్దు నిలబెట్టా విషయాన్ని అక్కడ అన్నాడు. అన్నాక ఎవరు నా ప్రాణాన్ని తప్పించింది? మొర్దెకై అనేవాడా? మరి అతనికి ఏమైనా సన్మానం లాంటిది కానీ గిఫ్ట్ కానీ? లేదు రాజా, లేదు రాజా. అయ్యో, హామాన్ ఇంటికాడ ఉన్నట్టున్నాడు, పొద్దున్న ఈ విషయాన్ని మాట్లాడాలి. ఎవరక్కడ? ఎవడ అర్ధరాత్రి తచ్చులాడుతున్నాడు? హామాను ఎందుకు తచ్చులాడుతున్నాడు? మొర్దెకైని రేపు పొద్దున్న మా ఆవిడి ఉరికయ్య ఈయనతో గ్రీన్ సిగ్నల్ సంతకం పెట్టించేటాకి ఓకే అంటాకి. ఆయన మనసు నుండి ఎవరున్నారు? మొర్దెకై ఉన్నాడు. ఇంట్లో ఉన్నవాడు మనసులో ఎవడున్నాడు? అశ్వరోషు మైండ్లో మొర్దెకై ఈ ఇద్దరికి మొర్దెకై ఉన్నాడు. ఆయన మైండ్లో మొర్దెకై ఉన్నాడు, ఈయనేమో ఎలా ఈయనకి గిఫ్ట్ ఇద్దామా అని ఆలోచిస్తున్నాడు, ఆయనేమో ఎలా చంపేయాలా అని ఆలోచిస్తున్నాడు. ఎవరు తచ్చులాడేది? ఎవరక్కడ? నేనయ్యా. ఏంటి ఈ టైంలో తచ్చులాడుతున్నావు అంటే, రేపు మార్నింగ్ చంపే అనలా. దేవుడు నోరు మూసాడు, ఎత్తమాకు, ముందు ఆయన మాట్లాడి, ఆయన ఏమనుకున్నాడు చెప్పని, నువ్వు చంపేసే విషయాలు చెప్పమాక. సరే, ఒక మనిషిని గణపరచాలనుకుంటున్నాను నేను, ఏ రేంజ్లో గణపరిస్తే బాగుంటుందిరా హామాను అన్నాడు. 127 దేశాల్లో సలహాదారుడుగా ఈయన ఏమనుకున్నాడు తెలుసండి? అక్కడ ఏమనుంది 6వ అధ్యాయంలో, రాజు గణపరచను అపేక్షించు వానికి ఏమి చేయవలనని రాజు అతనిని అడుగగా, హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచను అపేక్షించునని. అమ్మో, ఎంత ఇగోనో చూడండి, నన్ను తప్ప ఇంకా ఇక్కడ ఎవరు లేరు ఇక గణపరిచేది. నాకే, ఇంకెవరి కోసం ఆలోచిస్తాడు ఆయన? నాకే అనుకోని అన్నాడట. ఇక లిస్ట్ ఇచ్చాడు, గుర్రం మీద ఎక్కియాలి, ఈయన కోరికలు, గొంతింపు కోరికలు ఏమున్నాయో అన్నీ చెప్పేశాడు. రాజు ఎక్కే గుర్రం ఎక్కాలి రాజా, రాజు వస్త్రాలే వేయాలి, మీది ఎక్స్ట్రా డ్రెస్ ఉంటుంది కదా బీరువాలో, ఫంక్షన్లకు వేసుకుంటారు, ఆ డ్రెస్సే వేయాలి. రాజు ఎక్కే గుర్రం ఎక్కాలి, రాజు తల మీద ఉన్నటువంటి కిరీటం తీసుకొచ్చి ఇలా పెట్టాలి, పెట్టి రోడ్డు మీద ఊరేగిస్తూ రాజును గొప్ప చేస్తే ఈ రేంజ్లో ఉంటుంది అనుకుంటా అరవాలి, అందరూ వినాలి అన్నాడు. ఓకే, ఇంకేమన్నా? ఇంకా గుర్తురావట్లేదు రాజా, ఇంకేమైనా? అయితే రేపు మార్నింగ్ అలాగే చేసేసాయి. ఎవరికయ్యా? ఎవరికి? మొర్దెకైకి. సగం చచ్చిపోయాడు. ఆయన చంపాలనుకున్నాడు, ఈయన్ని చంపాలనుకున్నాడు మొర్దెకైని. ఈ రాత్రి ఇక్కడ ఈయన చచ్చిపోయాడు. అంటే ఈ విధంగా చచ్చిపోయాడు. గుర్రం రెడీ చేశాడు, ఈయన అరవాలి, అనౌన్స్మెంట్ చేయాలి, ఈ రేంజ్లో ఉంటుంది. ఆ ఊరేగింపు అయిపోయాక తల మీద ముసిగేసుకొని పరిగెత్తుకొని ఇంటికి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి తన బంగారానికి చెప్తున్నాడు విషయం అంతా. చూడండి, హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరూషునకు తన స్నేహితులందరికీ తెలుపగా అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన 6వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నారు. జెరూషును ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలుగదు. ఒకసారి ఆగుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని చెప్పాడు అంటే, జరిగిన విషయం అంతా ఈయన తక్కువడు కాదు, జరిగిందంతా పోసుకొచ్చినట్టు చెప్తాడు. వెళ్ళి చెప్పాడు, మీరేమో ఇలా ఉరికొయ్యి రెడీ చేశారు, నేనేమో ఏ చేతులతో వాడు కురి అయ్యాలో వాడిని అదే చేతులతో ఊరేగిచ్చి వచ్చాను అనగానే జెరూషు కొళ్ళు మండిపోయింది. ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు
చెప్పండి. అప్పుడే కాదు ఇప్పుడు కూడా, అప్పుడే కాదు ఇప్పుడు కూడా యూదుల మీద ఎవరికి 850 కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. 850 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు 92 లక్షల మంది. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం చిన్నది, కోటి లోపల. కానీ ఎవరు వాళ్ళ మీద జయం అనేది పొందలేదుగా, ఎవరి వల్ల కూడా కాదు. ఆ చిన్న దేశం చుట్టూరు 14 అరబ్ కంట్రీస్ ఉన్నాయి. 14 అరబ్ కంట్రీస్ ఉన్నాయి. ఎప్పుడు దీని వెనకే చూస్తారు. ఎలా భస్మం చేయాలా ఇజ్రాయెల్ దేశాన్ని, ఎలా చేయాలని ఎప్పుడో చెప్పింది జెరూషు. ఏమని చెప్పండి? యూదుల మీద నీకు జయము కలగదు. నాకు అర్థమైపోయింది అయ్యా. యూదుల మీద అసలు ఆవశ్యకంగా జయం అనేది వీళ్ళు అరబ్ కంట్రీస్ వాళ్ళు, లెబనాను, ఆ గాజాలో హమాస్ ఉగ్రవాదులు రేపి, ఆ సిరియా వీళ్ళందరూ లేపి రకరకాలుగా వాళ్ళని చంపాలనుకున్నారు. ఒక్కసారితో హమాస్ ఉగ్రవాదుల్ని లేపడేశారంతే. ఇజ్రాయేలీలు యూదులు దెబ్బకి లేపడేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచంలో క్వాలిటీ కలిగిన వస్తువు ఎక్కడ ఉంటుంది అంటే అమెరికా అంటారు అందరూ. ఏది కొన్నా పెన్నా, ఏది క్వాలిటీ, ఇది కొనుక్కోవాలి, క్వాలిటీ ఏది అని అమెరికా వాళ్ళు ప్రతిదీ ఎదుక్కుంటారు. చాలామంది తెలియక అంటారు అమెరికా వాళ్ళ దేవుడు అని అంటారు కదా. వాళ్ళు ఆలోచించారు, మొత్తం బట్టలు ఎత్తుకుంటున్నాం, వస్తువులు ఎత్తుకుంటున్నాం, ప్రపంచంలో కూడా క్వాలిటీ కలిగిన దేవుడు ఎక్కడున్నాడు అని ఆలోచిస్తే వాళ్ళకి దొరికింది ఏంటంటే క్వాలిటీ కలిగిన దేవుడు ఇజ్రాయిల్లో ఉన్నాడు. క్వాలిటీ కలిగిన దేవుడు, వాళ్ళు ప్రతిదీ క్వాలిటీ ఎత్తుకుంటారు అమెరికా వాళ్ళు. క్వాలిటీ కలిగిన దేవుడు ఆయన్ని ఆరాధిద్దాం, ఆయన వాళ్ళు ఫస్ట్ నుంచి అమెరికాలో పుట్టలేదు ఆయన యేసుప్రభువారు. తెలియక వీళ్ళు ఏమంటారు అంటే అమెరికా వాళ్ళు దేవుడేగా, తెల్లోళ్ళు దేవుడేగా. కాదు, అమెరికా వాళ్ళు క్వాలిటీ ఎత్తుక్కుంటారు, ఏది మెరుగు అని. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇజ్రాయేల్ దేవుడు అనేవాడు గొప్పవాడు, ఆ మార్గంలో వెళదాం అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఈరోజు ఇజ్రాయేల్, ప్రియ దేవుని బిడ్డల 14 దేశాల అవకాశం వస్తే ఈ 92 లక్షల మంది లేపడానికి, కానీ అవటల్లా అవ్వదు. మరి ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలో గలాటాలు, గొడవలు అని అంటే యేసుక్రీస్తు వచ్చే వరకు ఇజ్రాయేల్కి నెమ్మది మాత్రము ఉండదు. అంతేగాని దాన్ని లేపడం, దాన్ని నాశనం చేయడం ఎవరి వల్ల కూడా కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, హామాను ఏమనుకున్నాడు అంటే మొర్దెకై కోసం టోటల్గా అలాంటి దుర్మార్గుడే మన చచ్చిపోయాడుగా. వాళ్ళ దేశంలో ఎవరన్నా తప్పు చేస్తారనుకోండి, నేను తప్పు చేశాననుకోండి, నన్నేగా జైల్లో మా ఫ్యామిలీని, నాకెంతమంది స్నేహితులు ఉన్నారు వాళ్ళని, వాళ్ళ రిలేటివ్స్ని ఎక్కడెక్కడున్నారు మొత్తాన్ని పడేస్తాడు. దొంగతనం చేసింది నేను, నన్ను బట్టి నా ఫ్యామిలీ, నా సర్కిల్ ఎవరెవరైతే ఉన్నారు వాళ్ళందరినీ లోపలికి దోసేస్తాడట. అంత ఘోరమైన హామాన్లు అంటాడు. నీకు నమస్కారం పెట్టండి ఎవరు? మొర్దెకయ్య. ఆ మొర్దెకై కోసం యూదులందరినీ జెరూసంది. యూదుల మీద అతని మీద నీకు జయము, అతని చేత అవశ్యంగా చెడిపోదవని అతనితో అనిరి. వారు ఇంకా మాట్లాడుచుండగా రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందుకునకు రమ్మని హామానును త్వరపెట్టిరి. ఏమెళ్తాడు భోజనానికి? ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తా. ఏమెళ్తాడు చెప్పడు భోజనానికి? అహస్వరోజుకి తెలియదుగా మ్యాటర్ అంతా. ఈ అంత కలహాలు తెలియదు కదా. భోజనానికి రాడి ఏంటి వాడు హామాను? నాకు ఆకలి వేస్తుంది, వెళ్ళండి హామాను పిలుచుకురండి అని అన్నాడు. భార్య ముందు భోజనానికి వెళ్ళరా అంది. వెళ్ళాక భోజనం దగ్గర ఇద్దరు కూర్చున్నారు. ఎవరు? అహస్వరోషు, రాణి కూడా వడ్డిస్తుంది, ఎస్తేరు వడ్డిస్తుంటే మ్యాటర్ మొదలుపెట్టింది. జ్ఞానవంతురాలు ఎస్తేరు, జ్ఞానవంతురాలు కదా. అయ్యా మేము ఫలానా జాతి, ఇప్పటివరకు మా జాతి చెప్పాల, మమ్మల్ని ఒకడు నాశనం చేసేద్దాం అనుకున్నాడయ్యా. మా భోజనానికి పిలిచి మా జాతి మొత్తాన్ని నాశనం చేసేద్దాం అనుకున్నాడయ్యా. వాడు ఎవడో కాదయ్యా, గేటు దగ్గర ఉంది మావాడయ్యా. వాడిని ఉరేపిద్దామని మమ్మల్ని అందరినీ 127 దేశాల్లో మా వాళ్ళందరినీ ఎవడాడు అప్పటికి అడిగాడు. 2 రోజుల నుంచి అడుగుతున్నాడు, నీ కోరిక ఏమిటి, నీ కోరిక ఏంటి? ఫస్ట్ రోజు అంది, నా కోరిక ఏం లేదు, మీ ఇద్దరు వచ్చి భోజనం చేస్తే నా కోరిక. భోజనానికి వచ్చాక రాజ్యంలో సగం కావాలన్నాడు. లేదు ఇవాళ నార్మల్ భోజనం, రేపు అసలు విందు మీ ఇద్దరికి అంది. రేపు చెప్తాను నా కోరిక ఏంటో అంది.
వచ్చాక ఏంటి నీ కోరిక అన్నాడు. ఏం లేదయ్యా, ఏం కోరిక ఉందో మా జాతి మొత్తం ఎవడాడన్నాడు అని బీపీ పెరిగి బయటికి వెళ్ళాడు. ద్రాక్ష తోట వనములోకి వెళ్ళాడు. ఆవిడ మంచం మీద కూర్చుంది, రాణి కూర్చుంది. ఈయన ఏం చేశాడు, కాళ్ళ మీద పడాలి కదా, కాళ్ళ మీద హామాను పడాలి కదా, కాళ్ళ మీద పడేవాడు మంచం మీద పడ్డాడు. అక్కడ ఉంటుంది కదా, దేవదూతే పడేసి ఉంటుంది మంచం మీద. ఇప్పుడు కాళ్ళ మీద పడాలి కదా, అమ్మా ఆయన లోపలికి వచ్చాక నన్ను బుక్ చేసేలాగా ఉన్నావు, ఒకసారి నీ కాళ్ళు పట్టుకుంటా అని కాళ్ళు పట్టుకోబోయాడు. ఆ దేవదూత ఎత్తి మంచం మీద వేసింది. ఈవిడ ఏ మంచం మీద కూర్చుంటుందో ఆ మంచం మీద పడ్డాడు వెళ్ళి. అక్కడి నుంచి అవ్వా, నా కళ్ళ ముందు నా మంచం ఎక్కేస్తాడా? కాళ్ళ మీద పడేసినోడిని మంచం మీద పడేసింది ఆ దూత. చూడండి, ప్రతి కార్యక్రమం వెనక అరే వీడిని మోసుకెళ్ళండి రా అంటే అక్కడ ఉన్నాను సార్, ఒక ఉరికొయ్యి కూడా రెడీగా ఉంది, మొద్దుకాయ కోసం దాని మీద వేసేయండి ఉరి. ప్రియ దేవుని బిడ్డ, జరూష్ చెడ్డ సలహా ఇచ్చి ఆ రోజు చెప్పొచ్చుగా భర్తకి, ఎవరిని ఎందుకు అంత ఆవేశం తెచ్చుకుంటున్నారు? ఫైనల్కి వస్తున్నా, ఎందుకు అంత ఆవేశం తెచ్చుకుంటున్నారు? మీరే చెప్తున్నారు స్థాయిని పెంచారని, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారని, ఐశ్వర్యం ఉందని చెప్తున్నారు. వాడు ఒక్కడ మీకు నమస్కారం చేయకపోతే ఏమవుద్దండి? మీరు ప్రధానమంత్రి పోస్టులు ఉన్నారు, అయినా ఒక బాధ్యత కలిగిన పోస్టులు ఉన్నారు. ఇలాంటివి అసలు మీరు కనబడకుండా ఉంటే ఇంకెక్కువ కాలం చిన్న చితక మనసులో పెట్టకూడదండి చెప్పొచ్చు. ఇంకో విధంగా చెప్పొచ్చు, ఏ గేట్లో కూర్చున్నాడండి ఆయన? నా గేట్ నెంబర్ 2లో కూర్చున్నాడా? నెంబర్ 3లో వెళ్ళిపోండి. నెంబర్ 2లో అంటే నెంబర్ 3లో రథం వేసుకొని వెళ్ళిపోండి. అసలు మీ కంటికే వాడు కనబడ్డు. అది కూడా సలహా ఇవ్వచ్చుగా, లేదు ఇంకో సలహా ఇవ్వచ్చు. ఏమన్నా మీరు ప్రధానమంత్రి అండి, వీడిని అసలు ఈ పోస్టు తీసి 127 దేశాలు ఎక్కడో ఏదో పోస్టులో నెట్టేస్తే అసలు వాడు మీ కళ్ళకి. తెలివి కలిగిన స్త్రీ అలా ఇవ్వాలి. ఏం ఆలోచించకుండా ఏమిచ్చింది అంటే ఉరికొయ్యి. పంతానికి వెళ్ళారు, తన భర్తనే పోగొట్టుకుంది, తన భర్తనే హామాన్నే పోగొట్టుకుంది. కనుక జెరూషులాగా మూర్ఖురాల్లాగా ఆలోచించమాకండి, పంతాలకు వెళ్ళమాకండి, పట్టుదలకు వెళ్ళమాకండి. సాత్వికంగా ఆలోచించండి, ప్రార్థనాపూర్వకంగా ఆలోచించండి. దేవుడి మాటలు వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన తండ్రి,